ఇదేం పరవశమే పాదమే పరుగునా చేరని చింతకే ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా పరవశమే నీ మేనత్తిస్తానన్న బాకీ తీరేదాకా నీ మొగుణ్ణి నిన్ను తాకనీనని నీ మొగుడి మీద ఒట్టేయమే. లల్లు సింగ్, జిల్లు సింగ్. ముచ్చటగా నీ ఇద్దరు కొడుకులకి సరిపోయే సంబంధం ఉండాది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నువ్వు సరే అంటే ఆ అక్క చెల్లెలిద్దరూ నీ ఇంటికి తోడు కోడళ్లుగా వచ్చేస్తారు. ఇట్ట ముష్టి సంబంధాలు కాకుండా మంచి మహారాజు సంబంధాలు చూడు. నాకేం దొరకలేదు. కోక బక్రా ఏ ఉండరా సామె. అయ్యమ్మా కోరికి సచ్చడు యాంద్రని గోలా కూసోడా. నువ్వు చేస్తా ఉండదేంటి? ఊరు నేను పెద్ద ఉండరా సామె. రే చిన్నపిల్లకాయని చేసి మోసం చేస్తా ఉండవా? సూత్తే ఇద్దరు చూడాలా, లేకపోతే లేదు. ఆగరా నాన్న. గర్మే కోయి హే కోయి హై బల్లే 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 కోయి హై. ఎవరది కాకుల మాదిరి అరుస్తా ఉండారు? మేము కాకులు నహి లల్లు సింగ్ జిల్లు సింగ్. ఏం కావాలా? అడగకుండానే లోనికి వచ్చేస్తారా? మీకి కోపం వద్దు హై, మాకి టీవీకి రిపేర్ కి ఆతి హై. టీవీనా ఆడ పెట్టినారు కదా, మా ఇంటి నుంచి చూస్తారు. మీరు పొండా. చూడనియండి, మాది కూడా చూడనికే వచ్చినాయి. ఆయన బాత్రూమ్ పోయిండారు. మీరు పొండా, నేను చెప్తాను. ఎట్టా కాదన్నా ఈ టీవీ రెడీ చేసేసరికి 3-4 రోజులు అవును. చాలా టీవీలు రిపేర్ చేసి మీ టీవీ చేయాలా? అయ్యో మాకి అర్జెంటు. ఆ సార్తో మాట్లాడి మాకి టీవీ రిపేర్ చేయించుకో తీసుకుపోతాయి. షో సరే ఉండండి. నడుపుడా ఏందిరా అత్త మాత్రం వచ్చిందే, అత్త కూతురు రాలేదిందే. ఇప్పుడు నేను రప్పిస్తాను చూడు. అరే మాజీ, మాకి కొంచెం మంచి నీళ్ళు ఇస్తాయి. హలో సింగు, ఏం అట్టా చూస్తా ఉండవు? నీరు తీసుకో. ఇంకో గ్లాసు ఇస్తాయి, మాకి దాహం ఎక్కువ అయింది. రే నువ్వేమో అమ్మాయిని సూత్తువే, నా పాప రాలేదేందిరా? మాకి కూడా దాహంగా ఉన్నాయి, మాకి కూడా మంచినీళ్ళు ఇస్తాయి. ఎంత కావాలో తాగండా. అరే యాడ్కి పోతాయి, ఉండండి. దేనికి? మీది పేరేమి? ఏమి సింగు, నా పేరుతో నీకేం పని? ఊరికే ఫ్రెండ్లీగా అడుగుతాయి.
పరాయి మగాళ్ళకి మేం నై చెప్తాయి. ఎన్నమ్మా యారు టీవీ రిపేర్కి వచ్చినారుపా. అట్నా నీపో నా పేసరా చెప్పండా ఏంది ప్రాబ్లం? బొమ్మ వెళ్ళిపోతా ఉంది హే. బొమ్మ వెళ్ళిపోతా ఉండదా? అదే టీవీలో బొమ్మ వెళ్ళిపోతా ఉంది హే. అట్నా హాజీ. రిపేర్కి శానా టీవీలు ఉన్నాయబ్బా. నేను చూసి చెప్తా. 2-3 దినాలు ఆగిరండి. మాకి టీవీ అర్జెంట్ హే, వెయిట్ చేస్తాయి, మీరు రిపేర్ చేయండి హే. ఇప్పుడు ఆయలే వెళ్ళండా. ప్లీజ్ భాయ్ సాబ్. సారీ ఏమీ చేయలేను. రిపేర్కి ఇచ్చిన టీవీలు శానా ఉన్నాయి. మీరు 2-3 దినాలు ఆగిరండా. అప్పా ఎన్నమ్మా మీ ఫోన్ కి ఏదో మిస్డ్ కాల్ వచ్చిందప్పా. యారు? తెలీదప్పా. సరేమా నీపో. మీరేంది పోలేదు? పోయిరండా. పోండా. ఉండే ఈ 4 రోజులు సాకిరి చేయలేక సస్తా ఉండా. తోమి చేతులు అరిగిపోతా ఉండాయి. లక్క కాపీ అడిగి ఎంతసేపు అయి ఉండది, తీసుకురామే. ఏమి తోముడు తక్కువ, కాపీలు ఎక్కువైపోయినాయి. ఏయ్ ఆ కాపీ ఇటివ్వు. ఊరికే మీ అత్త కట్ట కాపీలు పోస్తా ఉంటే ఆరోగ్యం ఏమైపోతది? ఇంకా నా బాకీ 8 లక్షల చిల్లరుండది. అంతవరకైనా బాగుండాలి కదా. కనకం గుక్కడి కాఫీయే కదా, పానీలే ఏమవుతుంది? మితిమీరితే తీపి కూడా చేదైపోతది, అమృతం కూడా విషం అయిపోతది. అవునవును, మితిమీరిపోతా ఉండాయి. ఏందే? అదే కాఫీలు. అనవసరమైన వాటిల్లో తలదోర్చకుండా పోయి పని ఆయన ఉంటే చూడు. వంట పనేగా చూస్తాను. నువ్వు అట్టా బయట కూర్చొని చూస్తా ఉండు. జనం సంతకు పోతా ఉంటారు కదా, మనకు వడ్డీ కట్టాల్సిన వాళ్ళు ఎవరినో చిక్కుతారేమో. అవునవును, ఈరోజు సంత కదో. అమ్మా శ్రీలక్ష్మి, ఇదిగో ఈ కాఫీ తీసుకో. వద్దులే నరసింహ. అట్ట కాదులే, తీసుకోమ్మా. పెద్దమా, ఆ 2 రోజుల నుంచి కడుపు ఉబ్బరంగా ఉండదు. ఏదన్నా చిట్కా వైద్యం చెప్పు. ఏంది 2 రోజుల నుంచి కడుపు ఉబ్బరమా? పోయినా రాలేదా? లేదు పెద్దమా. ఆమె లక్క, నా బ్యాగులో ఆయుర్వేద మాత్రలుండాయి. ఒక్క మాత్ర వేసుకుంటే కడుపు అంతా మిక్స్ చేసినట్టే మొత్తం క్లీన్ అయిపోతది. అది తెచ్చిపో. పెద్దమా 2-3 వేసుకొచ్చాయింది. అట్ట పని చేసావు, ఇంకా అంతే సంగతి. ఒక్కడు చాలు. నీ కాడనే బాటలు పెట్టుకో, అవసరం ఉన్నప్పుడు వాడుకో. అమ్మా ఇందా నేను పోయి వంట పని చూసుకోవాలా. లక్క నీళ్లు కూడా ఇవ్వకుండా మాత్ర అట్టేసుకునేది. వచ్చి తీసుకుపోబ్బా. అబ్బా ఇది నాకు పని చెప్తాది. ఏందిది? చూస్తా ఉంటే బలం మాత్రలు మాదిరిగా ఉండాయే. కడుపులో వేసుకుని చూద్దాం, పడుంటాయి. తిండి గలిగితే కండగలదో ఈ కండగల వాడేను మనిషి. ఏంటమ్మా ఇంటి గోళీలు మింగేస్తున్నావు? గోళీలు కాదురా, బలం మాత్రలు. ఒక్కొక్కటి వేసుకుంటే ఎప్పుడో గాని బలం రాదు. అందుకే మొత్తం ఒకే తూరి వేసుకుంటా ఉండా. నన్ను వదిలేసి మొత్తం నువ్వు వేసేసుకుంటావా? నాకు కూడా సగం ఇవ్వు. అయ్యో ఇదిగో కావాలంటే నువ్వు 2 ఎక్కువ వేసుకో. ఏంది నువ్వు ఎదుగుతా ఉండవా?
ఇందులో మాత్రలు ఉండాలే. బలం మాత్రలే కదా, నేను మీ అవ్వ చెరుసగం మింగేసినాం, నువ్వు వేరే తెప్పించుకో. ఏందే మొత్తం మింగేసినారా? అవునరా, బలం మాత్రలు మొత్తం ఒకే తుడి తింటే కొండంత బలం వస్తాదని. అవో అవి బలం మాత్రలు కాదు, ఈ రోజు నెల మాత్రలు. హా? అమ్మా. అబ్బా. బాబు అబ్బో తొందరగా కానివే, కానీ నాకు ఇక్కడ అయిపోయింది. అబ్బో అత్త వాళ్ళిద్దరినట్ట చూతా ఉంటే ఎట్టా ఆపేది? ఆపేదిలే, అన్ని మాత్రలు మింగితే ఎత్తిపోతల పథకమే ఇంకా. అంతే. కొట్టు, తలుపు కొట్టు, బట్టలు కొట్టు. ఇదంతా నీ వల్ల వచ్చినది. నా వల్ల నాకేంది, నీకే అవుతాండది. రాని రాని నీ సంగతి చెప్తాను. నిన్ను అయ్యో నీళ్లు కావాలి కదా. ఒరే రారా. బాల్చితంతదో ఏమో బాబోయ్. మీ ఆనందం అర్థమవుతా ఉండదు. మీరు విజిలేస్తే వాడు ఫైన్ వేస్తాడు, ఓకేనా? మైండ్ లోనే ఆనందపడండి. மதுரா மாறி கொழுந்து வாசம் ஏ ராசாத்தி உன்னோடிய நேசம். மதுரா மாறி கொழுந்து வாசம் ఒరే సిన్నోడా, ఏందిరా నువ్వు కూడా నడుపడితో కలిసి తెలుగు పాటలు ఆరవం పాటలు పాడుతున్నావు? ఆరవం గిరవం అనబాక, ఏందిరా ఇద్దరు కలిసి మూకముడిగా దాడి చేస్తా ఉంటారు నా మీద? ఆరవం అంట తప్ప? ఏందిరా ఆరవం? గౌరవం లేకుండా తమిళ అని చెప్పు. ఏందిరా నువ్వు కూడా ఆరవం కోతలు కూస్తుండవు? ఏందిరా వయసు మీద ఉన్న నాగుపాములు మెలికలు తిరుగుతున్నట్టు అట్టా మెలికలు తిరుగుతూ దరివేస్తాండారు? నాకేదో తేడా కొడతా ఉంటది మీ దగ్గర. ఏంది? ఒరే పెద్దోడా, నీకు మందలు తెలిసినా? ఏందిరా ఏంది ఆ మందలా? ఈరోజు మేమిద్దరమా మా కాబోయే అత్తగారింటికి పోయి వచ్చినావా? ఏంది మీరు కాబోయే అత్తగారింటికి పోయేసి వచ్చినారా? ఏందిరా ఏంది మీ వ్యవహారం? అర్థం కాలా? మీ ఇద్దరు లవ్ చేస్తా ఉన్నామే, ఆ అమ్మాయిలు ఇంటికి పోయినావు. ఏంది మీరిద్దరు లవ్ చేస్తుంటారు అమ్మాయిల వాళ్ళ ఇంటికా? ఏమంటుంటారా మీరు? నాకేం అర్థం కాలా. ఊరి పెద్దోడా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉండానని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు. ఎవరో? అదేరా, మనం పొరపాటున పెళ్లి చూపుల కోసం ఒక ఇంటికి పోయ్యా, ఇదిగో చిన్నోడ్నే ఈడే పెళ్లి కొడుకని పరిచయం చేసినాం చూడు. ఆ ఇంట్లో ఆడపిల్ల, ఆ పిల్ల కూడా. ఊరి నాయను, అవునా? అవునరా, వాళ్ళిద్దురా అక్కా చెల్లెలు అనుకుంటా. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారన్న విషయం నేను మొన్న ఫాలో చేసుకుంటూ పోయినప్పుడు తెలిసింది. ఈవిడు కూడా ఆ పిల్లని పెళ్లి చూపులో చూసినప్పటి నుంచా ఒకటే కలవరింతల్లో ఉండాడు. అందుకని ఈడికి ఆ విషయం చెప్పేసరికా ఎగిరి గంతేశా. ఎన్నాళ్ళు ఒంటెద్దు బండిగా ఉన్న నా ప్రేమ ప్రయాణానికి జోడెద్దుల బండిగా ఇద్దరం కలిసి మొదలు పెట్టేసున్నాం. నువ్వు అక్కా చెల్లెల్ని అన్నదమ్ములు లవ్ చేస్తా ఉన్నాం. ఎక్కడదా? మెట్టుతో కొడితే పెచ్చనా వెళ్ళరా? ఏం కూస్తుంటారా మీరు? అమ్మతో నన్ను ఊరేం చేద్దాం చూస్తుంటారా? నిన్ను ప్రేమ పెళ్లి చేసుకున్నానని, మీరు ఆమె చూసిన పెళ్లి చేసుకోవాలని
ఒంటి కాళ్ళ మీద కూర్చొని ఉండదురా. మీరేమో ఇప్పుడు అక్క చెల్లిని లవ్ చేస్తా అంటారు. అది గాని జరిగిందనుకో నన్ను నరికి ఉప్పు గండ వేస్తుంది. ఇదిగో ఈ ప్రేమల గేమ్లో మీకు సెట్ కావు. అది నా ప్రాణానికి నా జీవితానికి కూడా అంత మంచిది కాదు. మీకు దండం పెడతారా? ఇంతటితో అన్నీ మర్చిపోండి, వదిలేయండి. ఏమరు నువ్వు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకొని మమ్మల్ని మా జీవితాన్ని త్యాగం చేయమంట? ఒరే పిచ్చనా సోదరులారా, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదురా. ఇప్పుడు ప్రేమ అని ఇప్పుడు పాకలాడే దాంట్లో అసలు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. తర్వాత ప్రయాసం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఏం బాగుకుంటానరా? మీరంతా ఉపలాట పడుతుంటారు. చెప్తే ఎవడైనాడ్రా? నాకు కూడా చెప్పినారు వద్దురా అని. ఇంటినా పోయి గుద్దుకొని చేస్తే కానీ తెలియలా. సావండి, మీ సావు మీరు సావండి. ఒరే నువ్వు లవ్ లో సీనియర్ కదా, ఏమైనా చిట్కాలుంటే చెప్పు. చిట్కాలు చెప్పమంటే చెప్పవురా? జరగబోయే ప్రమాదం గురించి చెప్తాండా, మీరు వినటం లేదు. ఇక మీ సావు మీరు సావండి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నేను ఆశలు వేసుకుంటా. నడిపడా ఆ బోర్డులో చూసి నెంబర్ నోట్ చేసుకొచ్చినాం కదా, ఫోన్ చేద్దాం. అది అక్కతో సెల్లుది అయి ఉంటది. అవును రో. ఏంది ఇప్పుడు వెంటనే ఫోన్ ట్రై చేస్తాడారా? అవునా, మాట్లాడదామని. ఇప్పుడు ఫోన్ చేశారంటే మెట్టుతో కొడతారు రాత్రిపూట. మరి మాట్లాడుకుంటే ఎట్నా? అయినా ఈ నంబర్ వాళ్ళిద్దరిలో ఎవరిదో కూడా తెలీదు. దానికంతా బుర్ర ఉపయోగించాలా, బుర్ర తక్కువ ఎదవల్లారా. నేను మాట్లాడతాలే. నువ్వు మాట్లాడితే మాత్రం నేను మిమిక్రీ చేస్తారా? ఏందే మిమిక్రియా? ముందు డైల్ చేసి யாரது நம்பர்? హలో హలో. స్పీకర్ పెట్టరే. ఎవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండా? యారు? చెప్పుకో చూద్దాం. యారు పేసరదు? నువ్వే చెప్పాలా ఎవరు పేసేది? డేయ్ యార్డా నాయే. ఏందే నాయా? నేను నాయ కాదు. నాయ అంటే కుక్కరా? నా అంటే కుక్క. ఎవరు కుక్క అంటుండదే? యారు ఫోన్ లో? ఎవరు కమ్నాటి ఎదవ ఫోన్ చేసి కారు కూతలు కూస్తా ఉండాడు. ఆడపిల్లకాయలు ఇంట్లో ఉండే ఫోన్ కి ఫోన్ చేసి వెధవేషాలేస్తా ఉండాడు. యారది ఇటీ చెప్తా. డే బేమాని సోంబేరి యార్దాని? అయ్యయ్యా వాళ్ళెవరో నాకు తెలీదు. నేను అది కాదు. ఇంకొకసారి మా పార్టీ ఫోన్ కి ఫోన్ చేసావంటే చంపేస్తా. కొన్నడువే వేడా ఫోన్. అరవోలో తిడతా ఉండారా? ఇక నా వల్ల కాదు. మీ సావు మీరు సావండి. పూరి ఎన్నా నిజం చెప్పే, నేను నమ్మలేకపోతుండా. దేని గురించి? నీ బాయ్ ఫ్రెండ్ గురించి. ఏహే బాయ్ ఫ్రెండ్ లేదు, గీ ఫ్రెండ్ లేదు. బుర్ర తినక. ఏమీ లేకుండానే ఇంటికి ఫోన్లు వస్తాండాయా? ఫోన్లా? ఆమా, నీ గురించి నిన్న రాత్రి పార్టీ దగ్గర నేను తిట్లు తీసుకున్నా. నువ్వెందుకు తిట్లు తీసుకున్నావు? ఎవరో పయ్యే పార్టీ ఫోన్ కి కాల్ చేశాడు. అవని యారో ఫోన్ చేస్తే నాకేమి సంబంధం? అవ యారో ఇల్ల, ఖచ్చితంగా నీ ఫ్రెండే. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఏయ్ నీకు లేడంటే
నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనా? పొడి లూజు. ఆమా, లేకపోతే సంబంధాలు చూడ్డానికి ఎందుకు వద్దంటావు? అయితే ఓ పంచేయ్, వెంటనే ఎవరినో ఒకరిని చూసి నా పెళ్లి చేసేయ్. ఎవరినో ఎందుకు? నువ్వు లవ్ చేసేవాడెవడో చెప్పు, ఇచ్చి చేసేస్తా. కడవులే, ఎందుకు చంపుతా ఉండావు? నేనెవ్వరిని లవ్ చేయలే. సరే, నిన్నెవరైనా లవ్ చేస్తా ఉండారేమో తెలుసుకుంటా ఉండు. పూరిని ఎవరైనా లవ్ చేస్తున్నారో లేదో చెప్పు. హే, ఎగిరిపోయింది. నిజం, నిన్నెవరో లవ్ చేస్తా ఉండారు. అవునా? అయితే నేను చూస్తా. చూసుకో. హే, గీతని ఎవరైనా లవ్ చేస్తున్నారో లేదో చెప్పు. హే, నీది కూడా ఎగిరిపోయింది. ఎవరే వాడు? వాడెవడో నా చేతికి చిక్కితే చచ్చిపోతాడు. నన్నెవరో లవ్ చేసేదేలే. ముందు నీకు అర్జెంటుగా పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్.